నోబడీ ఈజ్ ఫ్రీ అంటిల్ ఎవ్రీబడీ ఈజ్ ఫ్రీ. ఎన్నో దశాబ్దాల క్రితం అమెరికా పౌర హక్కుల ఉద్యమ నాయకురాలు ఫానీ లూ హేమర్ చెప్పిన ఈ ఒక్క మాటనిప్పుడు ప్రపంచమంతా మరోసారి గుర్తు చేసుకుంటోంది. కారణం ఒక సోషల్ మీడియా ట్రెండ్. అవునండి, ఫ్రీ ఆఫ్ఘాన్ విమెన్ అనే పిలుపిప్పుడు ఒక హ్యాష్ ట్యాగ్ పరిమితిని దాటి ప్రపంచ మనఃసాక్షిని కదిలిస్తున్న ఉద్యమంగా మారిపోయింది. సెకండ్ల నిడివి ఉన్న కొన్ని వీడియోలు ఇప్పుడు ప్రపంచాన్నే ఆలోచనలోకి నెడుతున్నాయి. ఆ వీడియోలు మొదలైన వెంటనే ఓ ఆఫ్ఘాన్ జలేబీ పాట వినిపిస్తుంది. ఒక యువతి చిరునవ్వుతో కెమెరా ముందు నిలబడుతుంది. చూస్తున్న వాళ్లకు అది సాధారణ మేకప్ రీల్ లాగానే అనిపిస్తుంది. కొన్ని క్షణాల తర్వాత మ్యూజిక్ ఒక్కసారిగా భారంగా మారుతుంది. అదే యువతి బూర్కాలో కనిపిస్తుంది. చివర్లో ఫ్రీ ఆఫ్ఘాన్ ఉమెన్ అనే సందేశం స్క్రీన్ పై కనిపిస్తుంది. వీడియో అక్కడ ముగుస్తుంది. కానీ ఆలోచన మాత్రం అక్కడి నుండి మొదలవుతుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు ఇదే వీడియోలను మళ్లీ మళ్లీ చేస్తున్నారు. అందాన్ని చూపించుకునేందుకో వినోదం కోసమో కాదు, కోట్లాది ఆఫ్ఘాన్ మహిళల మౌన వేదనను అర్థం చేసుకోవడానికి. అందుకే ఈ ట్రెండ్ కొన్ని గంటల్లోనే కోట్లాది వ్యూస్ సాధిస్తుంది. లక్షలాది కమెంట్లు వస్తున్నాయి. గుండెను తాకిందని, కళ్లల్లో నీళ్లు తెప్పించిందని ప్రతి మహిళ ఈ వీడియోలు చూడాలని వేలాది మంది కమెంట్లు చేస్తున్నారు. అయితే ఈ కథను అర్థం చేసుకోవాలంటే ఓసారి గతాన్ని గుర్తు చేసుకోవాలి. 1996లో తాలిబన్లు మొదటిసారి ఆఫ్ఘనిస్తాన్ అధికారాన్ని చేపట్టిన తరువాత మహిళల జీవితాలపై వరుస ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. చదువు, ఉద్యోగంపై నియంత్రణ పెరిగింది. స్వేచ్ఛగా బయటకు వెళ్లడం, ప్రజా జీవితంలో భాగం కావడం లాంటివి మాయమైపోయాయి. 2001లో అమెరికా నేతృత్వంలోని దళాలు ఆఫ్ఘనిస్తాన్లోకి ప్రవేశించిన తరువాత పరిస్థితులు పూర్తిగా మారడం ప్రారంభమైంది. దాదాపు 20 సంవత్సరాల పాటు వేలాది మంది బాలికలు మళ్లీ పాఠశాలల్లో అడుగుపెట్టారు. మహిళలు విశ్వవిద్యాలయాల్లో చేరారు. డాక్టర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, జర్నలిస్టులు అయ్యారు. వ్యాపారాలు ప్రారంభించారు. పార్లమెంట్ వరకు చేరుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ నెమ్మదిగా కొత్త ఆశలను నిర్మించుకోవడం ప్రారంభించింది. ఆ ఆశలన్నీ 2021 ఆగస్టు 15 తర్వాత ఒక్కసారిగా చీకటిలో కలిసిపోయాయి. తాలిబన్లు మళ్లీ కాబూల్ను స్వాధీనం చేసుకుని అధికారంలోకి వచ్చారు. ప్రపంచం చూస్తూ ఉండగానే మహిళల హక్కులు ఒక్కొక్కటిగా అదృశ్యమవడం ప్రారంభమైంది. బాలికలకు సెకండరీ ఎడ్యుకేషన్ నిలిచిపోయింది. 2022లో మహిళల విశ్వవిద్యాలయ ప్రవేశంపై నిషేధం అమల్లోకి వచ్చింది. అనేక ఉద్యోగాల నుంచి మహిళలను తొలగించేశారు. పార్కులు, జిమ్ములు, అనేక ప్రజా ప్రదేశాల్లో ప్రవేశాన్ని నిలిపేశారు. దుస్తులపై కూడా కఠినమైన నిబంధనలు అమలయ్యాయి. తమ హక్కుల కోసం గళం విప్పిన మహిళల్లో చాలా మంది బెదిరింపులు, అరెస్టులు, నిర్బంధం, హింసను ఎదుర్కొన్నారు అని అంతర్జాతీయ నివేదికలు చెప్తున్నాయి. ఒక చట్టం మారినప్పుడల్లా ఒక అమ్మాయి కల ఆగిపోయింది. ఒక నిషేధం అమల్లోకి వచ్చినప్పుడల్లా ఒక కుటుంబం ఆశలు కూలిపోయాయి. పుస్తకాలు పట్టాల్సిన చేతులు ఇంటి గోడల మధ్య బందీగా మారిపోయాయి. వేదికలపై మాట్లాడాల్సిన గొంతులు మౌనంలో కలిసిపోయాయి. ప్రపంచం వినాల్సిన కథలు గదుల తలుపుల వెనుక చిక్కుకుపోయాయి. అయినా ఆఫ్ఘాన్ మహిళలు తల వంచలేదు. రహస్య తరగతులు నిర్వహిస్తున్నారు. ఇళ్లలోని కుమార్తెలకు విద్య నేర్పిస్తున్నారు. తమపై జరుగుతున్న అన్యాయాన్ని ఆధారాలతో సహా ప్రపంచానికి చేరవేస్తున్నారు. ప్రతి నిషేధానికి ఎదురుగా మరో ధైర్యం నిలబడుతుందని తమ జీవితాలతో నిరూపిస్తున్నారు. వారి పోరాటం చేతుల్లో ఆయుధాలతో సాగడం లేదు, జ్ఞానంతో సాగుతోంది, ఆశతో సాగుతోంది, భవిష్యత్తుపై నమ్మకంతో సాగుతుంది. అందుకే ఈ ట్రెండ్ ప్రపంచాన్ని కదిలిస్తోంది. వీడియోలో ఇష్టమైన డ్రెస్ను వదిలేసి బుర్కా ధరించడం అనేది లక్షలాది మహిళలపై విధించిన నియంత్రణకు ప్రతీకగా మారింది. ఇలా కొన్ని సెకండ్ల వీడియో వెనుక దాగి ఉన్న కథ మాత్రం 4 ఏళ్ల ఆవేదనను మోస్తుంది. ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ తీవ్రమైన మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఆర్థిక అస్థిరత, పెరుగుతున్న పేదరికం, ఆహార కొరత, వాతావరణ మార్పుల ప్రభావం, నిరాశ్రయ జీవితం లక్షలాది కుటుంబాలను వెంటాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మహిళలపై ఉన్న ఆంక్షలు వారి జీవితాలను మరింత దారుణంగా ఐక్యరాజ్య సమితి సహా అనేక అంతర్జాతీయ సంస్థలు పలుమార్లు తీవ్ర ఆందోళనగా ఉన్నట్లు వ్యక్తం చేస్తున్నాయి. అయినా అక్కడి మహిళల పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిజానికి ప్రతి విప్లవం ఒక చిన్న స్వరంతోనే మొదలయ్యేది. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న ఫ్రీ ఆఫ్ఘాన్ విమెన్ అనే పిలుపు కూడా అలాంటి గలమే. దీని ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండ్గా మాత్రమే చూడొద్దు. చదువుకోవాలని ఎదురు చూస్తున్న ప్రతి అమ్మాయి గళంగా చూడాలి.
తన జీవితాన్ని తానే నిర్ణయించుకోవాలని కోరుకునే ప్రతి మహిళ ఆకాంక్షిదే. ఎందుకంటే ఒక మహిళ స్వేచ్ఛను రాజ్యమే బంధించిన రోజు మానవత్వం మొత్తం తన స్వేచ్ఛలో కొంత భాగాన్ని కోల్పోతుంది. అందుకే ఫానీ లూ హేమర్ చెప్పిన ఆ ఒక్క మాట ఇప్పటికీ ప్రపంచాన్ని ప్రశ్నిస్తూనే ఉంది.